ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతుంటే మరోవైపు వివాదాలు ప్రభుత్వాన్ని ఎరుకున పెడుతున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో క్యాంటీన్ ఏర్పాటు అంశంపై వివాదం ముదురుతోంది. 3వ బ్లాకులో సచివాలయ సహకార సంఘం ప్రభుత్వ రాయితీలతో ఇప్పటికే క్యాంటీన్ ప్రారంభించింది. ఇక్కడ భోజనం కనీసం ₹50 ఛార్జ్ చేస్తున్నారు. మరోవైపు 5వ బ్లాకులో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన క్యాంటీన్ను సచివాలయ సహకార సంఘం తొలగించింది. తక్కువ ధరకు ఆహారం ఇస్తున్న సిఆర్డీఏ క్యాంటీన్ను తొలగించడంతో వివాదం రాజుకుంది. దీనిపై మంత్రి నారాయణను సిపిఎస్ కలిసేందుకు కొందరు సిద్దమయ్యారు. ఈ మొత్తం ఘటనలో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వెలగపూడిలో క్యాంటీన్ ఫైట్ పై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, వెలగపూడిలో క్యాంటీన్ వివాదం ఏంటి, అసలు పూర్తిగా సద్దుమణిందా? వెలగపూడిలో సచివాలయంలోని 3వ బ్లాక్ లో సహకార సంఘం క్యాంటీన్ ఏర్పాటు చేసింది. దానిపై ఎటువంటి వివాదం లేకున్నా కూడా అదనంగా సిఆర్డీఏ ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లను వీరు అడ్డుకున్నారు. ఇప్పటికే 2-3 రోజులు అక్కడ క్యాంటీన్ నడిపినటువంటి సిఆర్డీఏ క్యాంటీన్ అక్కడి నుంచి తొలగింపజేశారు. దీనిపై వివాదం రాచుకుంటుంది. 10 లక్షల రూపాయలు అమౌంట్ కూడా ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసి సహకార సంఘానికి కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు తక్కువ ధరకు ఫుడ్ ను విక్రయించట్లేదు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై ఉద్యోగులతో పాటు సందర్శకులు అక్కడ ఉన్న కార్మికుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వెలగపూడి సచివాలయంలో 2-3 క్యాంటీన్లు ఉంటే తప్పేది అనే వాదన ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చింది. ఒకే క్యాంటీన్ ఉండడం వల్ల క్వాలిటీ ఉండట్లేదు, మరోవైపు దోపిడీకి కూడా కారణం అవుతుంది అనేది ఆ ప్రస్తుత వివాదానికి ప్రధానమైనటువంటి బిందువుగా చెప్పవచ్చు. అయితే మనం చూసినట్లయితే దీనిలో ఆ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన పట్టుబట్టి ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వాన్ని బలవంతంగా ఒప్పించి ఇతర క్యాంటీన్లు లేకుండా చేస్తున్నారనేది ప్రధాన వివాదంగా ఉంది. దీనిపై ఇప్పటికే మంత్రి వద్దకు కూడా వివాదం చేరింది. సీఎస్ కూడా కలిసేందుకు కొంతమంది సిద్ధం అవుతా ఉన్నారు. ఎక్కువ క్యాంటీన్లు ఉంటే మంచి ఫుడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, రాయితీలతో ఉద్యోగులకు ఫుడ్ ఇవ్వచ్చు, ఎందుకు దాన్ని అడ్డుకుంటున్నారనే అంశంపై ప్రధాన వివాదం ఉంది. దీనిలో లక్షల చేతులు మారుతున్నాయి. ఎక్కువ లాభాన్ని వాళ్ళు జేబులో వేసుకునే ఒక ప్రణాళికలో భాగంగానే ఇతర క్యాంటీన్లను రానివ్వట్లేదు అనేది ప్రధాన ఆరోపణ.